చాలా మంది ఫేస్బుక్ లో గానీ యూట్యూబ్ లో గానీ బైబిల్లో భూత విషయాలు ఉన్నాయి. లోతు కుమార్తెలతో తప్పు చేశాడు, దావీదు బత్సిబాతో తప్పు చేశాడు, ఈ తప్పుడు పుస్తకాలు ఇవి, తప్పుడు గ్రంథాలు ఇవి, తప్పుడు మాటలు భూత పుస్తకం ఇదని. నిజానికి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు మనకు కనబడుతుంటారు సోషల్ మీడియాలో. వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే అక్కడ చేసింది దేవుళ్ళు కాదు, మనుషులు. సృష్టికర్తలే నీచమైన కార్యాలు చేసినట్టుగా వ్రాయబడినటువంటి గ్రంథాలు ఉన్నాయి. దేవుడు అని చెప్పుకుంటున్నవాడు ఇలాంటి పనికిమాలిన నీచమైన దౌర్భాగ్యపు కార్యక్రమాలు చేస్తే మాట్లాడు, తప్పు లేదు. వాటిని దాచిపెట్టి మనుషులు చేసిన తప్పుల గురించి గ్రంథంలో చెప్తే దీని గురించి మాట్లాడడం ఏమైనా బాగుందా? పోనీ తప్పులు ఏమైనా మీరు చెయ్యొచ్చు అని ఉందా గ్రంథంలో? ఇలాంటివి చెయ్యొద్దు అని ఉంది. చెయ్యొద్దని దేవుడు చెప్పాడు. ఆ దేవుడే చేస్తే సిగ్గు లేకుండా సమర్థించడం తప్పు. ఆ దేవుడే అలాంటి దరిద్రపు బతుకు బతికితే నేను ఆ దేవుడిని నమ్ముతా అంటే అది తప్పు. అంతే తప్ప మనుషులు ఇలా బతికారు, ఇలా బతకొద్దని దేవుడు వ్రాయిస్తే అది తప్పేమీ కాదు. ఈ సెన్స్ కూడా చాలా మందికి లేదు. బతికేస్తున్నారు, ఎందుకు బతుకుతున్నారో అర్థం కావట్లేదు.